హలో, నమస్తే. పౌర్ణమి లాగ్స్కు స్వాగతం. పరాశక్తికి ప్రతిరూపం అనే చాప్టర్ చదువుతున్నాను, వినేసేయండి. మాతృదైవోభవ అన్న మాటలోని అంతరార్థం కంటికి కనిపించని దైవం అమ్మలా కనిపించే రూపంలో అవతరించాడని. కుపుత్రో జాయతే క్వచిదపి కుమతాన భవతి. ఈ ప్రపంచంలో చెడ్డ కొడుకులు ఉండవచ్చు, కానీ చెడ్డ తల్లి మాత్రం ఉండదన్న ఆదిశంకరాచార్యుల మాట అమ్మ ఔన్నత్యాన్ని చాటి చూపుతుంది. బిడ్డకు ప్రథమ గురువు తల్లి. రాక్షసరాజైన హిరణ్యకశిపుడి భార్య లీలావతి. నారద మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు విన్న హరికథలు ఆమె గర్భంలో ఉన్న ప్రహ్లాదుణ్ణి మహాభక్తుడిగా మార్చాయి. అలాగే అర్జునుడు పద్మవ్యూహ రహస్యం చెబుతున్నప్పుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు దాన్ని నేర్చుకున్నాడు. తల్లి ఆలోచనలో ఆమె చేసే దృశ్యాలు, వినే మాటలు గర్భంలో ఉన్నప్పటి నుంచే బిడ్డ వ్యక్తిత్వానికి పునాదులు వేస్తాయి. తల్లి శరీరాన్ని మాత్రమే కాదు, బిడ్డ మనసును కూడా నిర్మిస్తుందని ఈ కథలు నిరూపిస్తున్నాయి. సాధారణంగా తల్లికి తన బిడ్డల విజయమే ముఖ్యం, కానీ కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు అమ్మ ఆశీర్వాదం కోరినప్పుడు గాంధారి నువ్వు గెలవాలి అనలేదు, బదులుగా యతో ధర్మస్థతో జయ, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడే విజయం ఉంటుందని పలికింది. అలాగే శ్రీరాముడు అడవులకు వెళుతున్నప్పుడు కౌసల్యాదేవి తల్లిగా దుఃఖించినా, రామా నువ్వు ఏ ధర్మాన్ని రక్షిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుందని దీవించి పంపింది. బిడ్డల మీద మమకారం కన్నా ధర్మం మీద గౌరవం చూపడమే తల్లి అసలైన బాధ్యత. కఠినమైన తపస్సులకు లొంగని దైవం నిష్కల్మషమైన మాతృప్రేమకు దాసోహం అంటాడు. యశోదమ్మ రోలు కట్టేసినప్పుడు విశ్వమంతా వ్యాపించి ఉన్న కృష్ణ పరమాత్మ తల్లి ప్రేమ పాశానికి లొంగిపోయాడు. పురాణాలలో మదాలస పాత్ర అత్యంత విశిష్టమైనది. ఆమె తన బిడ్డలకు జోలపాటలు పాడుతూనే శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసారమాయా పరివర్జితోసి అని బోధించేది. దీనివల్ల ఆమె కుమారులు గొప్ప జ్ఞానులయ్యారు. కుంతీదేవి చిన్న వయసులోనే భర్తను కోల్పోయినా అడవుల పాలైనా కుంగిపోకుండా దైవ చింతనతో తన సంతానాన్ని వీరులుగా తీర్చిదిద్దిన ధీరమాత. మహాభారతంలోని చర్మవ్యాధుడి కథ మనకు నేర్పే పరమసత్యం ఏంటంటే, 100 ఏళ్ల తపస్సు కన్నా, పుణ్యక్షేత్రాల దర్శనం కన్నా తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా చేసే సేవే గొప్ప ఫలితాన్నిస్తుంది. నాస్తి మాతృ సమో గురువు, తల్లిని మించిన గురువు లేరు. పిల్లల ఉన్నత స్థితి కోసం తల్లి పడే తపన వర్ణనాతీతం. అమ్మ మనకు జన్మనిస్తే ఆమె నేర్పిన ఆధ్యాత్మిక విలువలు మనకు పునర్జన్మనిస్తాయి. అమ్మను గౌరవించడం అంటే మన మూలాలను గౌరవించడం, మనలోని దైవత్వాన్ని మేల్కొల్పడం. అంతేకాదు, సాక్షాత్తు ఆ పరాశక్తిని పూజించడమే. నిస్వార్థ ప్రేమను పంచే 2 అక్షరాల తీయని పదం అమ్మ.